ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. నిత్య పూజా విధానంలో ఆచమనం ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్తు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ పాడ్యమి, ఉదయం 6:30 పూర్తయింది. ప్రస్తుత తిథి బహుళ విధియ, ఇది తెల్లవారుజామున 4:03 వరకు ఉంటుంది. వారం లక్ష్మీవారం లేదా గురువారం. నక్షత్రం ఉత్తరాభాద్ర, ఉదయం 11:20 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, బుధ సంచారం సింహ క్షేత్రంలో, రవి కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర సంచారం తులాక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, శని సంచారం వక్రస్థితి, మూల త్రికోణ స్థితి, స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. గందరగోళ పరిస్థితులు, మానసికంగా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాలు కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలను కొనసాగించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి సమర్థత కలిగి ఉంటారు. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటి విద్యార్థులకు లాభిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి అనుకూలిస్తుంది. మంచి నిర్ణయాల ద్వారా వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఉపాధ్యాయ వృత్తి వారికి ఉత్తేజం పెరుగుతుంది. ఉనికితో కూడినటువంటి ఉన్నతి వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదుర్కోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మానసిక వేదనలు కొనసాగుతాయి. అయినప్పటికీ అంతిమంగా సమర్థతతో ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. మహిళలకు శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు శ్రద్ధగా పూర్తి చేయలేకపోతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై సందేహాలు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారు ప్రారంభించలేకపోతారు. సినీ రంగం వారికి ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. అకారణ విరోధాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటుంది. ప్రత్యర్థులు బలపడతారు. గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సాధ్యపడతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై అశ్రద్ధ పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించలేకపోతారు. ఆకస్మిక అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా ఉంటాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ షిరిడి సాయిబాబాని దర్శించడం, స్మరించడం,
పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సాధ్యపడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసేటువంటి నేర్పరితనం పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కూడా ఆశాజనకంగా మారుతుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అలాగే గృహపరంగా కూడా బలాన్ని కలిగిస్తుంది. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు ఆశించినటువంటి విధంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. మానసిక క్లేశాలు మౌనంగా కొనసాగించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఆశించినట్టుగా ప్రదర్శించలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సానుకూల వార్తలు వేగవంతంగా పొందలేకపోతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు మహిళలు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా కలిసి వస్తాయి. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతాయి. క్రీడారంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలం. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు వేగవంతంగా సునాయాసంగా పొందగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి విలువైనటువంటి వివరాలు ఆర్థికంగా అనుకూలిస్తాయి. సమర్థత పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి అనుకూలిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ముందు నొయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. శత్రుభీతి పెరుగుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు అన్ని రంగాల వరకు తప్పనిసరి. సమర్థత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత సాధించలేకపోతారు. మహిళలకు క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు మెల్లమెల్లగా పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారిని వేధిస్తుంది. నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం న్యాయవాద వృత్తి వారిని వేధిస్తుంది. వైద్య వృత్తి వారికి సామాన్యం. సానుకూల వార్తలు విద్యార్థులకి అనుకూలతని పెంచుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి.
మహిళలకు ఆర్థిక సంబంధిత లావాదేవీలలో సఖ్యతతో కూడిన నిర్ణయాల ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. అనుకున్నదే తడువుగా కార్యక్రమాలు చేపట్టి వైద్య వృత్తి వారు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి ఉపకరిస్తుంది. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి సమర్థతతో కూడిన విజయాలు క్రీడారంగం వారు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీనారసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుంది. నిర్దిష్టమైనటువంటి కార్యాలాపన కొనసాగించలేకపోతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలకై తహతహ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు. ప్రతి పనికి అవరోధాలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి ఆర్థికంగా వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి విరోధాలు ప్రబలమవుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉన్నప్పటికీ సద్వినియోగపరచుకోలేకపోతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అనుకూల వాతావరణం గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు సామూహిక విజయాల్ని కలిగిస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణ సమర్థవంతంగా కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. అధిక ఖర్చులను నియంత్రించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి అంశాలపై శ్రద్ధ పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారు సద్వినియోగపరుచుకుని ఆర్థికంగా లాభించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అన్ని రంగాల వరకు కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. కాలయాపన అన్ని విషయాల్లో కొనసాగుతుంది. సమర్థత ఉన్నప్పటికీ కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టలేకపోతారు. ఆర్థిక వ్యవహారాలు గందరగోళాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ మహిళలు పూర్తి చేయలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి ఇక్కట్లు కొనసాగుతాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారు వెంటనే సాధించలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలు నత్తనడకగా కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. అవమానకర సంఘటనలు కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు పూర్తి చేయలేకపోతారు. అసంతృప్తి కొనసాగుతుంది. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే లాభిస్తాయి. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వైద్య వృత్తి వారు ఆర్థిక విషయాల్లో అనుకూల నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
శ్రమతో కూడినటువంటి విషయాలు న్యాయవాద వృత్తి వారిని వరిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందాలని, క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విషయాలు సాధించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. పూజా విధానంలో ఆచమనానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. దైవాన్ని పూజించటానికి ముందు ఆచమనం చేయాలి. మానసికంగా మనం పవిత్రులమైనప్పుడు దైవాన్ని పూజించటానికి అర్హత పొందుతాం. మనస్సును శుద్ధి చేయటమే ఆచమనంలో ఉన్నటువంటి ప్రధానాంశం. ఆచమనం చేయటం ద్వారా భగవన్నామాలను స్మరిస్తాం. ఈ భగవన్నామాలు మనస్సు మీద మంచి ప్రభావాన్ని కలిగింపజేసి ఏకాగ్రత పెరుగుతుంది. కేశవ అనే నామాన్ని జపించేటప్పుడు కే అనే శబ్దం గొంతు నుంచి వస్తుంది. నారాయణ అనే శబ్దాన్ని పలికినప్పుడు నా అనే అక్షరం నాలుక నుంచి వస్తుంది. మా అనే శబ్దాన్ని పలికినప్పుడు అది పెదవుల నుంచి బయటకు వస్తుంది. గొంతు, నాలుక, పెదవులకు సంబంధించినటువంటి స్నాయువులకి బలాన్ని కలిగింపజేయటమే, భగవంతుడి భావనలో లీనం అవ్వటమే ఆచమనంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి ఆచమనం చేయటం ద్వారా భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి శరీరాన్ని సమాయత్తపరచటమే ఆచమనంలో ఉన్నటువంటి అంతరార్థం. కృష్ణుడు బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళాడు. ఈలోగా ఓ చమత్కారం జరిగింది. సత్రాజిత్తు సత్యభామని కృష్ణుడికిచ్చి వివాహం చెయ్యకముందు 3 అడిగారు, సత్యభామని మాకిచ్చి పెళ్లి చేయమని. కృతవర్మ, శతధన్వుడు, అక్రూరుడు. ఈ 3 అడిగితే ఆ సత్రాజిత్ అన్నాడు, మీ 3లో ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేస్తానా పిల్లనన్నాడు. కానీ అకస్మాత్తుగా మలుపులు తిరగడంలో ఆ మణిని, సత్యభామని కూడా కృష్ణుడికి ఇచ్చేశాడు. మా 3లో ఎవరో ఒకరికి ఇస్తామన్నవాడు ఇవ్వకుండా కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. సత్యభామని కక్ష పెట్టుకున్నటువంటి ఈ 3 కృష్ణుడు ఊళ్ళో లేడు, హస్తినాపురానికి వెళ్ళాడని శతధన్వుడిని ఎగదోశారు. ఆ శతధన్వుడు వెళ్ళి ఆ సత్రాజిత్తుని చంపేసి శమంతకమణి పట్టుకొచ్చాడు. తీరా పట్టుకొచ్చేసాడు కానీ భయం పట్టుకుంది. వెళ్ళినవాడు ఊళ్ళో ఉండిపోతాడు, కృష్ణుడు తిరిగి వస్తాడు. ఎవరు చంపారు? నా మామగారినని చెప్పి వెంటబడి చంపేస్తాడు. అందుకని పరమభక్తుడైన అక్రూరుడికి ఇచ్చేస్తే మన జోలికి రాడని అక్రూరుడి దగ్గర మణి విడిచిపెట్టేసి తాను పారిపోయాడు అడవికి. కృష్ణుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఏమైంది మా మామగారి కంటే, మీ మామగారిని శతధనుడు చంపేశాడన్నారు. మణి ఏదన్నారు, శతధనుడు ఎత్తుకుపోయాడన్నారు. అయితే శతధనుడిని పట్టుకుంటానని కృష్ణుడు బయలుదేరాడు. నేను వస్తానరా నీతో అని బలరాముడు బయలుదేరాడు. ఇద్దరూ రథంలో బయలుదేరారు. ముందు గుర్రం మీద శతధనుడు పారిపోతున్నాడు. అడవిలో చాలా దూరం వెళ్ళిన తరువాత శతధనుడి గుర్రం డస్సిపోయి కింద పడిపోయింది. గుర్రం వదిలి కాలికి బుద్ధి చెప్పి పరిగెత్తుకుంటూ పారిపోతున్నాడు శతధనుడు. నేల మీద పరిగెడుతున్న వాడిని రథంలో వెళ్ళి పట్టుకోవడం మర్యాద కాదు కదా అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు, నేను శతధనుడి వెంట వెళ్ళి పట్టుకుని నేను వాడిని యుద్ధంలో ఓడించి శమంతకమణి ఎక్కడ దాచాడో అడిగి తీసుకొస్తానన్నయ్య అన్నాడు. బలరాముడు కూర్చున్నాడు రథంలో. కృష్ణ పరమాత్మ వెళ్ళాడు. ఏదో అటు పరిగెత్తాడు, ఇటు పరిగెత్తాడు, ఏదో పొదలోకి వెళ్ళాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరగడంలో శతధనుడు చచ్చిపోయాడు. చనిపోతే ఆయన ఒళ్ళంతా వెతికాడు, ఎక్కడ శమంతకమణి కనపడలేదు. వెనక్కి తిరిగి వచ్చాడు. బలరాముడు అడిగాడు, ఎరా దొరికిందా శమంతకమణి అన్నాడు. అన్నయ్య శతధనుడితో యుద్ధం చేశాను, చంపేశాను, కానీ అన్నయ్య మణి లేదు వాడి దగ్గర అన్నాడు. బలరాముడు అన్నాడు, శమంతకమణి తీసుకొస్తానని వెళ్ళి శతధనుడిని చంపేసి వచ్చావా? మణి లేదా వాడి దగ్గర? ఊళ్ళో అందరూ వాడి దగ్గర ఉంది అంటున్నారా? చిన్నప్పటి నుంచి నీది దొంగ బుద్ధే కదరా. ఇప్పుడు ఆ మణి నా దగ్గర ఉందని చెప్తే 8 బారువుల బంగారంలో అన్నగారిని నాకు 4 బారువులు ఇవ్వవలసి వస్తుందని లేదన్నయ్యా అని చెప్తున్నావా? అంటే ఆ మణి నీ దగ్గరే పెట్టుకుందామనే. నీలాంటి దొంగ తమ్ముడితో నేను ఉండలేనురా అని రథం దిగి ఎంత బతిమాలినా వినకుండా జనక మహారాజు గారి యొక్క నగరం విదేహ రాజ్యానికి వెళ్ళిపోయాడు బలరాముడు. చాలా చిన్నబుచ్చుకుని ఇదేం ప్రారంధం రా, ఈ మణి నన్ను వదలదు, నాకు ఈ కష్టాలు వదలవు అని కృష్ణ పరమాత్మ అంతఃపురానికి వచ్చారు. వచ్చి జాంబవతి మందిరానికి వెళ్ళారు. చాలా చిన్న బుచ్చుకుని ఉన్నారు. ఏం అలా ఉన్నారంది ఆవిడ.
ఏం లేదు, శమంతకమణిని శతధన్వుడు ఎత్తుకుపోయాడన్నారు, వెళ్ళి శతధన్వుడిని చంపాను, కానీ వాడి దగ్గర లేదన్నారు. అంటే ఆవిడంది, అసలు మీకు ఈ శమంతకమణి ఇచ్చిన వాడు ఎవరు? మా నాన్న. మీరు ఆ మణి పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేశారు? మా నాన్న మీకు ఇస్తే మీ దగ్గర పెట్టుకోవాలి, తగుదునమ్మా అని సత్రాజిత్తుకి ఇచ్చారు. సత్రాజిత్తు తన కూతురికి ఇస్తాడనే మీరు ఇచ్చారు కావాలని, అందుకని సత్యభామని పెళ్లి చేసుకున్నారు. ఇచ్చింది మా నాన్న, కానీ మా మామగారు ఇచ్చారు, మా మామగారు ఇచ్చారని సత్రాజిత్తు పేరు చెప్తున్నారు. అసలు మీకు ఇచ్చిన మామగారు మా నాన్నగారు. మా నాన్నగారి పేరు ఊరు పేరు లేకుండా పోయింది. సత్యభామ కోసం సత్రాజిత్తుకి ఇచ్చి సత్యభామని పుచ్చుకొని ఆ మణి సత్రాజిత్తు ఇచ్చాడని లోకంలో ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ మణి తీసుకొచ్చిస్తే మా నాన్నగారు ఇచ్చారు కదా అని నా మందిరంలో పెట్టుకుంటానేమో అని, మణి దొరకలేదు జాంబవతి అని సత్యభామ దగ్గర పెట్టారు, నాకు తెలియదు అనుకోకండి అంది. అమ్మ బాబోయ్, ఇది ఎక్కడ ఉపద్రవం అని సత్యభామ మందిరానికి వెళ్ళాడు. మణి ఏదండి ఆవిడ అంటే, లేదు శతధన్వుడి దగ్గర అన్నాడు. నాకు అర్థమైంది, జాంబవంతుడు మీకు ఆ మణి ఇచ్చాడు, దాన్ని పట్టుకొచ్చి మా నాన్నకి ఇచ్చారు. అసలు మణి తెచ్చినవాడు ఎవరు? సూర్యుడి దగ్గర నుంచి మా నాన్న. తర్వాత కదా జాంబవంతుడికి వెళ్ళింది. అసలు మణి మా నాన్నగారిది. మా నాన్నగారు మణిచ్చారని చెప్పి మళ్ళీ పుచ్చుకొని మీ దగ్గర పెట్టుకుంటే జాంబవతి, అది మా నాన్నగారు కదా గెలుచుకున్నారు, ఇక సత్రాజిత్తుది ఎలా అవుతుంది, మా నాన్నగారు ఇచ్చిన మణి అని చెప్పండి అని మీ దగ్గర నుంచి మణి తీసుకుని తన దగ్గర పెట్టుకుంది. మీరు అది చెప్పకుండా నా దగ్గర అబద్ధాలు చెప్తున్నారు. లేదు లేదు, ఆ శతధన్వుడి దగ్గర మణి లేదు, శతధన్వుడిని చంపేశానంటున్నారు. మీరు దొంగ, మీ మాటలు నమ్మనండి. ఇదెక్కడి ప్రారంభం సార్? ఆ మణి లేదంటే బలరాముడు నమ్మడు, ఆ మణి లేదంటే ప్రజలు నమ్మరు, ఆ మణి లేదంటే సత్యభామ నమ్మదు, ఆ మణి లేదంటే జాంబవతి నమ్మదు, అందరూ కృష్ణుడే ఎత్తుకుపోయాడు అంటున్నారు. ఎవరో నమ్మరు ఆ మణి లేదు ఆయన దగ్గర. అక్రూరుడి దగ్గర ఉంది, అక్రూరుడు ద్వారకలో లేడు. ఎందుకని అంటే ఆయన మహాకృష్ణ భక్తుడు. ఇదేమా కృష్ణుడి పట్ల అపచారం చేశాను, కృష్ణుడి మామగారిని చంపి మణి తెస్తే పుచ్చుకున్నానని సిగ్గుపడిపోయి ఆయన కాశీ పట్టణానికి వెళ్ళిపోయాడు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.